హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో ఏపీ కోర్ట్ ఎగ్జామ్ డీటెయిల్స్ కోసం మాట్లాడుకోబోతున్నాం. లైక్ ఫస్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు, అండ్ దెన్ మనం ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, మనకి ఎవరు కాంపిటీషన్ ఉన్నారు, మనం వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అసలు కోర్ట్ ఎగ్జామ్కి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, నేను మీకు ఎట్లా హెల్ప్ చేయబోతున్నా అనే విషయాల మీద మనం మాట్లాడుకుంటున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండవచ్చునంటే, యాక్చువల్లీ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 13th of May 2025 నుంచి స్టార్ట్ చేశారు. అండ్ దీని ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి 2nd of June 2025 కల్లా ఎండ్ అవుతుంది. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే బిఫోర్ 2nd of June అప్లై చేసుకోండి, 2nd వరకు ఉండద్దు. సో మీరు ముందే అప్లై చేసుకుంటే మీకు సెకండ్ డే రోజు ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల అప్లికేషన్ ఫిల్అప్ చేయకుండా డిలే అవ్వకుండా ఉంటుంది అనమాట. సో బెటర్ మీరు 2nd కల్లా ముందే అప్లై చేసుకోండి. అండ్ దీని ఫీ స్ట్రక్చర్ కోసం మనం చూసుకుంటే ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి ఫీ వచ్చేసి 400 ఉంటుంది. అండ్ దెన్ అదర్ కేటగిరీస్కి అయితే మాత్రం దీని ఫీజు వచ్చేసి 800. అన్ని పోస్టులకి ఒకటే ఫీజు ఉంటుంది, ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు పోస్ట్ అప్లై చేసుకునే ముందు కూడా చాలా క్లారిటీగా దాని యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకోండి. ఎందుకనంటే కొన్ని దాంట్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా ఉండాలి, ఆర్ 7th క్లాస్ పాస్ అయినా ఉండాలని కొన్ని పోస్టులకు ఉన్నాయి. కాబట్టి మీరు దానికి అప్లై చేసుకోవడానికి అవ్వదు. ఇంటర్మీడియట్ పాస్ అయిపోయినా మీరు దానికి అప్లై చేయడానికి ఉండదు. సో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని గమనించి ఆ పోస్ట్ మీరు అప్లై చేసే ముందు ఆలోచన చేసుకొని పెట్టండి. ఓకే, అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే, ఎగ్జామ్ డేట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డే నుంచి మనం ఒక 50 to 60 days మధ్యలో అయితే మాత్రం ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉంది. లైక్ వితిన్ 2 months, అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ మొదలుకొని వితిన్ 2 monthsలో అయితే ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ మొదలుకొని 90 daysలో అయితే మాత్రం రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎగ్జామ్ రాసిన వితిన్ 1 monthలో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ 1 or 1.5 monthలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే అర్జెంటుగా గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అని అనే వాళ్ళకైతే మాత్రం ఈ కోర్ట్ జాబ్స్ ఒక గుడ్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకొని, నేను ఇప్పుడు మీకు వెరీ క్రూషియల్ థింగ్స్ కూడా చెప్పబోతున్నాను, అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని. మీరు బయట చాలామంది చెప్తున్నారు, కానీ నేను చెప్పేది ఒక్కసారి మీరు వినండి, కంప్లీట్గా వినండి. దాన్ని బట్టి మీ ఓన్ ప్రిపరేషన్ మీరు చేసుకోవచ్చు. ఎక్కడెక్కడో ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ జాయిన్ అయ్యే ముందు నేను చెప్పేదాన్ని బట్టి మీ అంతటిగా మీరు చదువుకోగలరా లేదా అనే విషయాన్ని మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి కోచింగ్ జాయిన్ అవ్వాలా, అవసరం ఉందా లేదా అన్నది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. బికాజ్ ఎవరికి ఊరికనే డబ్బులు రావు, కాబట్టి ఊరికనే డబ్బులు మనం ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టకుండా నేను ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీ మీకు అర్థమైతే, ఇన్ కేస్ నేను చెప్పేది అర్థం చేసుకొని మీరు చదువుకోగలిగే కెపాసిటీ ఉంటే దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఎగ్జామ్లో మనం చూసుకుంటే కొన్ని పోస్టులకి జనరల్ నాలెడ్జ్ ఉన్నది, కొన్ని పోస్టులకి ఇంగ్లీష్ ఉన్నది, కొన్ని పోస్టులకి ఏంటి అని అంటే మెంటల్ ఎబిలిటీ ఉన్నదన్నమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సిన విషయం ఏంటి అని అంటే, జనరల్ నాలెడ్జ్ ప్లస్ ఇంగ్లీష్ కలిపి మనకి ఇంగ్లీష్ కలిపేసి టోటల్గా 80 marks కదా కొన్ని పోస్టులకి జనరల్ నాలెడ్జ్ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ కలిపి 80 marks. అంటే జనరల్ నాలెడ్జ్ 40 marks ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 30 marks ఉన్నది, ఇంగ్లీష్ వచ్చేసి 10 marks. సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 40 marks, ఇంగ్లీష్ వచ్చేసి 40 marks ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్ థింగ్ మీరు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అని అంటే, ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఏ పోస్ట్కి అయితే అప్లై చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుందో మీరు మోస్ట్లీ కూడా రెండిట్ల మీద ఫోకస్ పెట్టాలి. బట్ జనరల్ నాలెడ్జ్లో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి, అరౌండ్ 35+ వచ్చేటట్లుగా స్కోర్ చేసుకోండి. అండ్ ఇంగ్లీష్ కూడా మీరు ఒక 30+ స్కోర్ చేసుకుంటే మీరు చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్. అండ్ ఎవరికైతే మెంటల్ ఎబిలిటీ ఉంటుందో వాళ్ళు జనరల్ నాలెడ్జ్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ మీద కాన్సన్ట్రేషన్ చేసి సేమ్ ఇదే మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి, అంటే జనరల్ నాలెడ్జ్ 35+, మెంటల్ ఎబిలిటీ ఒక 20+, ఇంగ్లీష్ ఒక 5+ అలా చూసుకొని మీరు ఏమైనా అట్లా మార్క్స్ గెయిన్ చేసుకుంటే అరౌండ్ 60 to 65+- మీరు స్కోర్ చేసుకుంటే మీరు లిస్ట్లో ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్నీ కూడా మీరు ఆన్సర్స్ చేయొచ్చు. ఓకే,
సో ఇక్కడ నేను కరెంట్ అఫైర్స్ అని ఎందుకు పెట్టాను అని అంటే జనరల్ నాలెడ్జ్ ఇప్పుడు నేను మీకు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూపిస్తాను. సో దాన్ని బట్టి కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉన్నదో ఈ కోర్ట్ ఎగ్జామ్స్లో మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం కాంపిటీషన్, మనకి ఎవరు కాంపిటీషన్ ఉంటారు అని అంటే ఆల్రెడీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్ 1 యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఆర్ ఎస్ఎస్సి సీజీఎల్కి ఆర్ డిఎస్సి రాసే వాళ్ళు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకి కాంపిటీషన్గానే ఉంటారు. సో ఇప్పుడు అంతేకాకుండా కోర్ట్ అవుట్సోర్సింగ్ జాబులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఇయర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి ఒక మార్క్, అంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఎగ్జామ్ రాసినందుకు ఒక 50 మార్క్స్ వచ్చాయి అనుకోండి, వీళ్ళు కోర్టులో వర్క్ చేశారు, వీళ్ళు కోర్టులో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అంటే 1 ఇయర్ చేస్తే +1 మార్క్, 2 ఇయర్స్ అయితే +2 మార్క్స్, 3 ఇయర్స్ అయితే +3 మార్క్స్, అట్లా వాళ్ళు ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి మార్క్స్ అనేవి కలుస్తాయి. అండ్ న్యూ కమర్స్ ఎవరంటే ఇప్పుడే బిగినర్స్, అంటే ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ అయ్యి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఈ ఎగ్జామ్ ఉన్నదని అవగాహన ఉన్న వాళ్ళు అప్లై చేసి రాస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద కాంపిటీషన్ మనకి ఈ రెండిట్ల మధ్యలోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా వేరే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, లైక్ నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను, సో నేను కోర్ట్ ఎగ్జామ్ కూడా రాయాలనుకుంటున్నాను అనుకోండి. సో రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ మనం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. యాక్చువల్లీ మీకు కోర్ట్ జాబే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటే ఆ కోర్ట్ జాబ్కి ఇస్తూ నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్కి ఎక్కువ టైం కోర్ట్ జాబ్కి ఇచ్చుకొని తక్కువ టైం వేరే ఇంకేదైనా ఎగ్జామ్కి ఇవ్వండి. లేదు మెయిన్ వేరే ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతూ అదే మీ మెయిన్ టార్గెట్, కోర్ట్ ఎగ్జామ్ జస్ట్ మనకు ఒక సేఫ్ సైడ్ రాస్తున్నాము అని అనుకుంటే మీరు కోర్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన టైమింగ్స్ ఓన్లీ జస్ట్ 4 to 5 అవర్స్ ఎగ్జామ్ అయినంత వరకు పెడితే సరిపోతుంది. అంత ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2కి గ్రూప్ 1కి ప్రిపేర్ అయినంత ఎక్స్క్లూజివ్గా కూడా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అని అంటే ఇప్పుడే మనం వెరీ క్రూషియల్ థింగ్లోకి వచ్చాము. సో మీరు సిలబస్ ఒకసారి కానీ మీరు ఎగ్జామ్కి ఈ కోర్ట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నా. బట్ ఒకసారి మీ ప్రిపరేషన్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఒకసారి నేను చెప్పే దాన్ని బట్టి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా సిలబస్ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈ రెండు కూడా 2 మెయిన్ పిల్లర్స్గా ఏ ఎగ్జామ్కి అయినా సరే మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ మనం సిలబస్ కానీ చూసుకుంటే జస్ట్ వెయిట్ ఏ సెకండ్, మీకు సిలబస్ చూపించి అండ్ దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూపిస్తా. సిలబస్ చూస్తే ఇక్కడ స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అండ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఓకే, జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్వైర్న్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. కోర్ట్ ఎగ్జామ్కి ఇచ్చిన ఈ సిలబస్ని దాటి ఎక్కడికి వెళ్ళటం లేదు. సిలబస్లో ఉన్న పాయింట్స్ మీద వాళ్ళు క్వశ్చన్స్ అన్నది ఫ్రేమ్ చేశారు. అది ఎట్లా వాళ్ళు ఈ సిలబస్ దాటి వేరే పాయింట్స్, అంటే ఏ ఎగ్జామ్ సిలబస్ దాటి వెళ్ళరు, కానీ వీళ్ళు ఎక్స్ప్లిసిట్గా ఏవైతే వర్డ్స్ ఇక్కడ మెన్షన్ చేశారో సిలబస్లో, ఈ కీవర్డ్స్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్, ఓకే, అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, జాగ్రఫీ, ఎకానమీ, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, ఇవన్నీ ఈ కీ పాయింట్స్ మీద మనకు అక్కడ క్వశ్చన్స్ ఫ్రేమింగ్స్ కూడా ఉన్నాయి. అది ఎలా ఉన్నదో అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 2022 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, కోటప్పకొండ ఫెయిర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆరిజిన్డ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ విచ్ ఫెస్టివల్. ఇది ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా అంటే ఇక్కడ ఆంధ్ర హిస్టరీ అని ఇవ్వకపోయినా మోస్ట్లీ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. సో ఆర్ట్ అండ్ కల్చర్లో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. సో ఫెస్టివల్, ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి ఫెస్టివల్ అన్నది కూడా వస్తుంది. మనం ఆర్ట్ అండ్ కల్చర్లో ఓన్లీ ఆర్కిటెక్చరు, టెంపుల్స్ కోసము వాటి కోసమే కాదు, డ్యాన్స్, వారి యొక్క ఫెస్టివల్స్ ఏంటి, వారి యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఆర్ట్ డ్యాన్స్ ఫామ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి సో ఈ ఫెస్టివల్ అనే కీవర్డ్ మనకి ఎక్కడ వచ్చింది, ఆర్ట్ అండ్ కల్చర్ వచ్చింది. ఆర్ట్ అండ్ కల్చర్ అది ఎందులో అడిగారు, ఏపీ హిస్టరీలో అడిగారు. సో చూసారా, సిలబస్కి ఆనుకునే ఉన్నది ఈ క్వశ్చన్. అండ్ ఇంకొకటి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్లో ప్రెసిడెంట్ ఆఫ్ ద్రౌపది ముర్ము కోసం అప్పట్లో అంటే 2022లో ఆమె ఇనాగరేట్ చేశారు. అంటే ఇండియా యొక్క కరెంట్ అఫైర్స్, అది కూడా పర్సనాలిటీస్ అని ఇందాక మనం సిలబస్లో చూసుకుంటే పర్సనాలిటీస్ అన్నారు. సో ఈ పర్సనాలిటీస్ కోసం ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు. అండ్
ఇక్కడ ఏపీ హిస్టరీ కోసం అడిగారు. ప్రెసిడెంట్ రూల్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఆరిజిన్ అయ్యింది అని చెప్పి. ఓకేనా. సో ఇది ఏపీ హిస్టరీ రిలేటెడ్. అండ్ ఇది కూడా చూసుకుంటే మనకి రిలీజియస్ సింబల్ ఏదైతే ఉందో సో అది కూడా పెనుకొండ బాబయ్య స్వామి యొక్క రిలీజియస్ సింబల్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అది ఎక్కడ ఉన్నది, అది ఏపీ రిలేటెడ్గానే అడిగారు. ఇక్కడ కూడా చూసుకోండి. ఈ సాల్ట్ ఏవైతే ఉన్నాయో ఎన్విఎస్ సాయిల్, నాట్ ద సాల్ట్, ఈ సాయిల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నదని అడుగుతున్నారు. చూసారా, ఈ ఎన్విఐఎస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 25% భూభాగంలో ఏ రకమైన నేలలు ఉన్నాయి అని అడిగారు. సో ఇది కూడా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ రిలేటెడ్గా అడిగారు. అండ్ ఈ క్వశ్చన్ కూడా మనం తీసుకుంటే అప్పటి గవర్నమెంట్ యొక్క కరెంట్ అఫైర్స్ స్కీమ్ కోసం అడిగారు. అండ్ ఇది ఇండియన్ చార్టర్ కోసం క్వశ్చన్స్ అడిగారు. సో ఇది ఇండియన్ హిస్టరీ కింద వస్తుంది. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడే. అంటే కరెంట్ అఫైర్స్లో ఏ స్టేట్ ఈ యొక్క ఆయుష్మాన్ పురస్కార్ అన్నది 2022లో ఏ స్టేట్ పొందుకున్నది అని చెప్పి అడిగారు. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్లో కూడా మనం చూసుకుంటే మనకి సిలబస్ కూడా ఒకసారి చూసుకుంటే అక్కడ రీసెంట్ ఈవెంట్స్ కోసం కూడా మనకి కరెంట్ అఫైర్స్లో అడగడం జరిగింది. అండ్ ఇది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. ఏది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కోసం అడిగారు. ఇది పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కింద వచ్చింది. ఇది కూడా ఏపీ రిలేటెడ్. చూసారా, మనం ఏపీ బైఫర్కేషన్లో మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ రికగ్నైజేషన్ యాక్ట్ అన్నది మనకి ఉంటుంది. అండ్ మనకి మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కూడా ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. అంటే మీకు ఎందుకు ఇట్లా చూపిస్తున్నానంటే చూస్తున్నారా, మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ కోసమే అడుగుతున్నారు ఇండియా కన్నా. ఇప్పుడు నేను మీకు 10 క్వశ్చన్స్ అడిగాను, అందులో ఒక దగ్గర ఇండియా కోసం వచ్చింది. మిగతా అదంతా జాగ్రఫీ అవ్వనివ్వండి, పాలిటీ అవ్వనివ్వండి, హిస్టరీ అవ్వనివ్వండి, ఏపీ రిలేటెడ్. ఇది కూడా జాగ్రఫీయే. లెంత్ ఆఫ్ గోదావరి రివర్ అది కూడా జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గానే. అండ్ కరెంట్ అఫైర్స్లో స్కీమ్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ విద్యా దీవెని ఎంత ఇచ్చారు అని చెప్పి. ఇది కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందాక మనము సిలబస్ చూసుకుంటే సైంటిఫిక్ రీసెర్చ్ అని అన్నారు చూసారా. సో సైంటిఫిక్ రీసెర్చ్ మీద ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఈ సూపర్ కంప్యూటర్స్ కోసం క్వశ్చన్ అడిగారు. అండ్ ఇది కూడా మనం చూసుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్. ఈ ఆర్ట్ అండ్ కల్చర్ దేనికోసం అడిగారు? వెన్ వాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కల్చరల్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ ఆంధ్ర కోసం, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్. అండ్ ఇక్కడ కూడా ఇది చూసుకుంటే వివేకవర్ధిని ఫర్ ప్రొపగేటింగ్ రిఫార్మ్స్ ఇన్ సోషల్ అండ్ లిటరేటరీ ఫీల్డ్స్. సో ఇది కూడా మోడర్న్ ఆంధ్రప్రదేశ్లో ఈ క్వశ్చన్ కోసం అడిగింది. ఈ జానరల్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పి. అండ్ ఇది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకొకటి కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఇది కూడా హెల్త్ ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూట్స్ ఇండియా ఈజ్ హోమ్ ఫర్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎన్ని సిటీస్ పొల్యూటెంట్కి గురై ఉన్నది. ఈ యొక్క పార్టికల్ మ్యాటర్కి ఇంత పార్టికల్ మ్యాటర్కి ఉంటే అది హార్మ్ఫుల్ కదా. సో ఆ హార్మ్ఫుల్లో ఉండే సిటీస్ ఎన్ని అని ఇక్కడ మన క్వశ్చన్స్ అడిగి. ఇది కరెంట్ అఫైర్స్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఉన్నది. అండ్ ఇది కూడా మనం చూసుకుంటే ఎకనామిక్ సర్వే. ఇది ఎప్పుడు అడిగారు? 2001ది. అంటే ఇటువంటి బఫర్ క్వశ్చన్స్ అంటే బౌన్సర్స్ లాంటి క్వశ్చన్స్ వస్తే దీన్ని మనం వైల్డ్లీ గెస్ చేసి పెడితే బెటర్. సో ఇలాంటివే ఎక్కువ ఇస్తారని మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, అంటే రిలీజియస్ పాపులేషన్. సో దీని ప్రకారంగా ఇండియన్ పాపులేషన్ క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి. అంటే ఇది యాక్చువల్లీ జాగ్రఫీ రిలేటెడ్గా వస్తుంది, ఇండియన్ జాగ్రఫీ రిలేటెడ్గా వస్తుంది. సో ఇది మనకి యాక్చువల్లీ సిఏ కాదు, సారీ, ఇట్స్ మై మిస్టేక్. ఇండియన్ జాగ్రఫీ ఎన్సీఆర్టీస్లో ఉంటుంది అనమాట. ఎన్సీఆర్టీ మనకి 12th స్టాండర్డ్ బుక్స్లో అక్కడ ఉంటుంది. అక్కడ మనకి ఇండియన్ పాపులేషన్ కోసం కూడా, అంటే ఏ రిలీజన్ ఏ పాపులేషన్లో ఎంత పాపులేషన్ రేట్లో ఉన్నారని కూడా ఉంటుంది ఎన్సీఆర్టీ బుక్లో. ఓకే. అండ్ ఇక్కడ 2022 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసం ఇది కరెంట్ అఫైర్స్ ఎకనామీ రిలేటెడ్గా అడిగారు. అండ్ ఇది డైరెక్ట్ ద ప్రజెంట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇది ఎకానమీ రిలేటెడ్ స్టాటిక్కే, కాకపోతే మనం నార్మల్గా చదువుకునే పుస్తకాల్లో అయితే మాత్రం, అంటే యూపీఎస్సీ ఆర్టికి ప్రిపేర్ అయిన వాటిలో అయితే మాత్రం ఇవి ఉండవు. ఇది 2 ఫ్యాక్చువల్స్ అనమాట. ఓకే. ఇది కూడా మనం చూసుకుంటే మనకి ఎకానమీ రిలేటెడ్గానే అడిగారు. ఈ క్వశ్చన్ అంతా కూడా మనం చూసుకుంటే అసలు ఇది దేని కిందకు వస్తుంది అని చెప్పేసి అడిగారు.
ఇది ఎకానమీ రిలేటెడ్, దట్టు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే ఉన్నది ఇది కూడా. అండ్ ఇది కూడా మనం చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరిని అపాయింట్ చేస్తారో ఆర్టికల్ ఏంటి అని అడిగారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది కూడా మనం చూసుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్, అంటే ఫోక్ డాన్సెస్ కోసం అడిగారు చూసారా. సో ఇది ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ టాపిక్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడ్ అట్ విచ్ అమాంగ్ ద స్టేట్స్ హ్యావింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్. ఇది ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్, బట్ కరెంట్ అఫైర్సే. దేనికోసం, ఏ రిలేటెడ్, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్. సో ఇట్లా మనం చూసుకుంటే ఇదొక, అంటే నేను మీకు చూపించాలని అంటే నేను మొత్తం చాలా అన్ని ప్రీవియస్ జరిగిన ఏపీ కోర్ట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా నేను ఇలా డౌన్లోడ్ చేసుకొని అనాలిసిస్ చేశాను. టోటల్గా పేపర్ అన్నీ టోటల్గా అనాలిసిస్ చేసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది ఏంటి అని అంటే, వాళ్ళు సిలబస్ దాటి సిలబస్లో ఉన్న కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, డ్యాన్స్ ఫామ్స్, సైంటిఫిక్ రీసెర్చ్, పర్సనాలిటీస్, స్పోర్ట్స్ మీద ఇంకొక కొన్ని క్వశ్చన్స్ చూపించి అప్పుడు మీకు ఆ స్పోర్ట్స్ మీద, అంటే కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ కోసం ఎట్లా అడుగుతున్నారు కూడా చూపిస్తారు. ఆ 2 క్వశ్చన్స్ ఒకసారి చూపించి నెక్స్ట్ థింగ్లోకి మనం వెళ్ళిపోదాం. చూడండి, మనకి సిలబస్లో స్పోర్ట్స్ అవార్డ్స్ స్పోర్ట్స్ కోసం ఉంది కదా. ఇది కూడా 2022 పేపర్. ఇందులో ఇన్ విచ్ ఇయర్ ఇండియా హోస్ట్ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ ఇన్ న్యూ ఢిల్లీ, వేర్ ఇన్ న్యూ రివైవ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ బీ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇది స్పోర్ట్స్ రిలేటెడ్గా క్వశ్చన్. ఇది కూడా చూడండి, స్పోర్ట్స్ రిలేటెడ్గా క్వశ్చన్. విచ్ ఫార్మర్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఈజ్ ద న్యూ హెడ్ ఆఫ్ నేషనల్ క్రికెట్ అకాడమీ యాజ్ ఆఫ్ 14 నవంబర్ 2021. స్పోర్ట్ రిలేటెడ్గానే ఉంది. అండ్ చాలా వరకు స్పోర్ట్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే మాత్రం మనకి అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్లో మనకు ఆ స్పోర్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే అడగడం జరిగింది. సో చాలా వరకు ఏంటి అని అంటే మనకి కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కోసం, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కోసం ఇస్తున్నారు. సో వాళ్ళు సిలబస్లో మెన్షన్ చేసినట్టు ఎక్స్ప్లిసిట్గా ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో అందుకే ఇప్పుడు యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే బుక్స్, గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే బుక్స్ అన్నవి ఈ ఎగ్జామ్కి అంత వర్తి అయితే కాదు. మీరు చూస్తున్నారు కదా, వెరీ టూ ఫ్యాక్చువల్. ఎంత ఫ్యాక్ట్స్ అనేవి అంటే ఎవరు ఏ టైంకి ఎప్పుడు అపాయింట్ అయ్యారు, ఎవరు ఈ టైంలో అప్పుడు విధులు చేపట్టిన చీఫ్ జస్టిస్ ఎవరు, అట్లా చాలా టూ ఫ్యాక్చువల్గా ఉన్నాయి. అండ్ దెన్ డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా చాలా వరకు ఉన్నాయి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా. మోస్ట్లీ ఈ ఎగ్జామ్ అనేది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే ఉన్నది. సో ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్కి చేయాల్సిన, మరి మనం జనరల్ స్టడీస్ ఇండియా రిలేటెడ్గా చదవాలా వద్దా అని అంటే, యాక్చువల్లీ జనరల్ స్టడీస్ రిలేటెడ్గా మీరు ఏదైనా బుక్ చదవాలనుకుంటే లూసెంట్ కానీ అరిహంత్ కానీ ఇండియాకి సంబంధించిన పాయింట్స్ కోసం, ఇండియాకి సంబంధించిన విషయాలు అంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ రిలేటెడ్గా చదవాలనుకుంటే ఇవి ఫ్యాక్ట్స్ ప్రొవైడ్ చేసే బుక్స్ అనమాట. లూసెంట్, అరిహంత్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ కాదు, జస్ట్ జనరల్ నాలెడ్జ్ బుక్స్. ఏదైనా మంచి జనరల్ నాలెడ్జ్, మంచి పబ్లికేషన్ బుక్ తీసుకొని చదివితే చాలా బెటర్. అండ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తారా, నేను ఘటనా చక్ర కోసం మీకు చెప్పా. సో ఈ ఘటనా చక్రకు మించింది అయితే మాత్రం లేదు. ఈ ఘటనా చక్రకి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఆ కరెంట్ అఫైర్స్ సెషన్కి వెళ్ళి మీరు చూస్తే చాలా 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 బెటర్. ఎందుకనంటే వాడు స్పోర్ట్స్, అవార్డ్స్, కాన్ఫరెన్సెస్, అండ్ దెన్ అపాయింట్మెంట్స్, పర్సనాలిటీస్, వాళ్ళు ఎప్పుడు అపాయింట్ అయ్యారు, వాళ్ళు చేపట్టే పనులేంటి, అన్నీ ఇక్కడ అడిగే క్వశ్చన్స్కి ఆ బుక్ నుంచే ఇస్తున్నారా, ఆ ఘటనా చక్ర చూసిస్తున్నారా అని అయితే అనిపిస్తుంది అనమాట. ఘటనా చక్ర యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ కరెంట్ అఫైర్స్ చదివితే చాలా వరకు బెటర్. అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మనం చాలా చదివే ఉంటాం కానీ ఈ ఎగ్జామ్కి చదివినంతగా ఈ ఎగ్జామ్ చదవడం వేరు, వేరే ఎగ్జామ్స్కి గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ చదవడం వేరు. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే చాలా 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 టూ ఫ్యాక్చువల్ ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ మనం యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు అసలు చదవరు. వెరీ మైన్యూట్ కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ప్రిపేర్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే. సో నేను మీకు ఎట్లా హెల్ప్ చేయబోతున్నాను అనే విషయం కోసం మనం ఇప్పుడు మాట్లాడుకోబోదాం. సో నేను ఎప్పుడు కూడా స్మార్ట్ ప్లస్ హార్డ్ వర్కే చేస్తాను. అంటే రెండు కూడా హార్డ్ వర్క్ చేయాలి, బట్ బిఫోర్ దట్ మీరు హార్డ్ వర్క్ చేసే ముందు దాన్ని ఎట్లా స్మార్ట్గా ప్లాన్ చేసుకొని హార్డ్ వర్క్ చేయాలా అన్న విషయం మీద మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే హార్డ్ వర్క్ ఈజ్ మస్ట్.
కానీ ఒత్తి గొడ్డులా కష్టపడేదానికన్నా ఆ గొడ్డులా కష్టపడడంలో కూడా స్మార్ట్నెస్ అన్నది చూపించాలి. ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఎక్కడి నుంచి ఏది విడిచిపెట్టేయాలి, అది ఫస్టే మనం ప్లాన్ చేసుకొని ఆ ఓరియంటెడ్గా మన హార్డ్ వర్క్ అనేది పుటప్ చేస్తే మన ప్రిపరేషన్ ఈజీగా వెళ్తుంది. సో ఇక్కడ మనం స్మార్ట్ వర్క్ ఎలా చేస్తాము, హార్డ్ వర్క్ ఎలా చేస్తాము మీ కోర్ట్ ఎగ్జామ్స్కి అని మీరెవరు వరీ అవ్వక్కర్లేదు. నేను మీకు ముందు చెప్పినట్లుగానే చేస్తాను. అంటే ప్రామిస్ ఎట్లా నేను మీకు ముందు ఏదైతే చెప్పానో అదే నేను మీకు ఈ స్మార్ట్ ప్లస్ హార్డ్ వర్క్ నేనే చేసి మీకు యూట్యూబ్లో పెడతాను. దాన్ని మీరు చదివితే సరిపోతుంది. అండ్ క్లాసెస్ మీరు అంటే ఇప్పుడు ముందు నేను సిలబస్ పీవైక్యూస్ నేను చెప్పకముందు అయితే మాత్రం క్లాసెస్ అంటే ప్రతిదీ పీవైక్యూస్ చూడకముందు నేను అనుకున్న టాపిక్ తీసుకొని టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. బట్ అది ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్కి పనికొస్తుంది. కానీ ఇప్పుడు నేను టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఈ కోర్ట్ ఎగ్జామ్స్కి అయితే అవసరం లేదు. సో నేను చేయబోయే విషయం ఏంటి అని అంటే ఈ ఎగ్జామ్కి మెయిన్ కావాల్సింది ఏంటి అని అంటే డేటా అండ్ ఫ్యాక్ట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో నేను ఎట్లా ప్రొవైడ్ చేస్తాను క్లాసెస్, ఎట్లా యూట్యూబ్లో మీకు నేను హెల్ప్ చేయబోతున్నాను అని అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కోర్ట్ ఎగ్జామ్కి చేస్తే ఫస్ట్ అనే వర్డ్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ దెన్ స్పోర్ట్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ దెన్ లేక్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ దెన్ మనకి డ్యాన్స్ ఫామ్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఫెస్టివల్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇట్లా కీ టర్మ్స్ ఉన్నాయి. సో కీ టర్మ్స్ యూజ్ చేసుకుంటా అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో మన క్వశ్చన్ చదివాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే సదరన్ ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ రైపరెంట్ ఫారెస్ట్ ఆర్ కామన్ అలాంగ్ రివర్ బెడ్స్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పి ఈ క్వశ్చన్ అడిగారు. ఓకే, సో నేను మీకు ఎట్లా హెల్ప్ చేస్తానంటే ఈ జాగ్రఫీ రిలేటెడ్ ఈ సదరన్ ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ కోసం అడిగారు కాబట్టి అది ఏపీలో ఎక్కడ ఉన్నది అని. సో ఇక్కడ నేను చేసేది ఏంటి, సో డిఫరెంట్ ఫారెస్ట్ టైప్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి అని చెప్పి ఒకే దగ్గర అంటే ఫారెస్ట్ అని చెప్పి ఫారెస్ట్ ఇన్ ఏపీ అని చెప్పేసి దానికి రిలేటెడ్గా అంతా ఒక దగ్గర పెట్టడం. ఓకే, రివర్స్ అని చెప్పి ఇండియాకి సంబంధించిన రివర్స్ అండ్ దెన్ ఏపీకి సంబంధించిన రివర్స్, వాటి యొక్క లెంత్ ఏంటి, వాటి యొక్క ఆరిజిన్ ఎక్కడ, వాటి యొక్క ఎండింగ్ ఎక్కడ, ఈ యొక్క రివర్స్ మీద ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయి. సో ఇలా చాలా వరకు 360 డిగ్రీస్లో ట్రై చేసి నేను మీకు ఆ యొక్క పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ మీరు అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు మీకు ఏంటి, ఇప్పుడు మీరు లేక్స్ అని అంటే ఓన్లీ ఇండియాలో ఎన్ని లేక్స్ ఉన్నాయి, ఏపీలో ఎన్ని లేక్స్ ఉన్నాయి అని కాకుండా ఇండియాలో లేక్స్ ఆరిజన్, లెంత్ అండ్ ఇవి ఏ స్టేట్స్ మీద ప్రవహిస్తున్నాయి, వీటి యొక్క ప్రాధాన్యత ఏమైనా ఉంటాయి, ఇది ఏపీకి మోస్ట్లీ ఏపీ రిలేటెడ్గా ఎక్కడెక్కడికి ఏంటేంటి ఉన్నాయి అనే విషయాల మీద మనం అట్లా నేను ఒక స్మార్ట్గా ఒక పీడిఎఫ్ తయారు చేసి దాన్ని నేను మీకు యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ లెంత్ వీడియోస్ పెట్టకుండా చాలా వరకు తక్కువగా లెంత్ పెట్టి దానికోసం ఇట్లా ఈ ఒక లేక్ ఆర్ 2 లేక్స్ మీద నేను పెట్టిన పీడిఎఫ్ మీకు అర్థం కావాలి కాబట్టి ఆ పీడిఎఫ్లో ఉన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు మీకు ఏమవుతుందని అంటే ఓకే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రకారంగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి టాపిక్ వైజ్ కాకుండా స్మార్ట్గా మీరు చదివినట్లు అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి అనాలిసిస్ చేసుకొని దాన్ని అటెంప్ట్ చేస్తే మీకు ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు నేను ఇచ్చిన ప్రతి ఒక్క ఇప్పుడు కీ టర్మ్స్ ప్రకారంగా నేను ప్రిపేర్ అయ్యాను, నాకు ఇంత మార్క్స్ స్కోరింగ్ వస్తుంది అని మీకు ఒక ఐడియా ఉంటుంది. బికాజ్ ఇప్పుడు క్లాసెస్ చెప్పి ఆ ప్రకారంగా టాపిక్ వైజ్గా చదువుకొని వెళ్ళి వేస్ట్. ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీ అంతటిగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి చూస్తే గ్రూప్ 2కి ప్రిపేర్ అయినట్లుగా అసలు ఇక్కడ కోర్ట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అన్నవి అట్లా లేవు. సో అది మీరు ప్రిపేర్ అవ్వాల్సిన వే కోర్ట్ ఎగ్జామ్స్కి డిఫరెంట్. సో ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళే కాబట్టి టాపిక్ వైజ్గా మీరు టాపిక్ వైజ్ చదువుకోండి, కానీ నేను మీ ప్రిపరేషన్ని ఈజీ చేస్తాను. ఇట్లా ఒక కీ టర్మ్స్కి సంబంధించిన మ్యాటర్ అంతా ఒక దగ్గర పెడతా. సో అట్లా పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ మీరు చదువుకోండి మీ నోట్స్తో పాటు, లేదా రేపు పొద్దున్న ఎగ్జామ్కి వెళ్ళే ముందనే రివిజన్గా పనికి వస్తుంది. సో అది నేను చేయబోతున్నాను అనమాట. అండ్ మీరు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే నేను ఈ ప్రాసెస్ అంతా కూడా వితిన్ 40 డేస్లో కంప్లీట్ చేయడానికే నేను ట్రై చేస్తాను. అంటే మీకు నేను
పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తూ వీడియోస్ పెట్టి పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను కవర్ చేసి పెట్టాలి కాబట్టి అది వితిన్ 40 డేస్లో అయితే నేను కంప్లీట్ చేస్తాను. అండ్ దెన్ మీకు కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ కూడా ఇస్తా, అది కూడా స్మార్ట్గానే స్పోర్ట్స్, పర్సనాలిటీస్, అవార్డ్స్, డేట్స్, థీమ్స్ అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టే ఇస్తాను. కాకపోతే ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఒక అంటే ఒక 15 డేస్లో 15 డేస్కి ఒక పీడిఎఫ్, ఇంకో 15 డేస్కి ఒక పీడిఎఫ్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అది కూడా ఏంటి అని అంటే 15 డేస్కి ఒకసారి ఒక పీడిఎఫ్, 15 డేస్కి ఒకసారి పీడిఎఫ్ పెడతాను కదా, అది లాస్ట్ 6 months. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ అంది లాస్ట్ 6 months మీద ఫోకస్గా నేను చేసి పెడతాను, నాట్ 1 year, 6 months. బికాస్ నేను ఇది అనాలిసిస్ చేసిన తర్వాత నాకు అనిపించింది అంటే వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు వాళ్ళు, 1 yearవి కూడా ఇవ్వలేదు, బిఫోర్ 6 monthsలోనే వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. మోస్ట్లీ ఏపీ ఇచ్చారు, నేను ఇండియావే పెడతాను. ఏపీది అయితే మాత్రం మీరు బయట ఎక్కడైనా సరే వేరే కంపైలేషన్స్ ఏవైనా ఉంటే బయట మంచి షైన్ ఇండియా అని లేకపోతే ఎస్ పబ్లికేషన్స్ అని ఇట్లా కరెంట్ అఫైర్స్ ఉంటే అది మీరు తీసుకొని చదివితే బెటర్. నేను ఎందుకు ఏపీది కంపైల్ చేయడం లేదు అని అంటే నేను స్పెసిఫిక్గా ఏపీ పేపర్ చదవటం లేదు, ఏపీ కరెంట్ అఫైర్స్ పెద్దగా ఫాలో అవటం లేదు. నేను టువర్డ్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి దీని యొక్క కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నా కాబట్టి నేను మీకు ఇండియా రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కొంచెం బాగా ప్రజెంట్ చేసి ఇవ్వగలను అది అని నా నమ్మకం. ఓకే, సో మీకు క్లారిటీ వచ్చే ఉండుంటుంది. సో నేనైతే నేను ఎట్లా మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను అనేది సింపుల్గా సమ్మరీగా చెప్తాను చూడండి. ఈ ఎగ్జామ్కి చాలా డేటా అండ్ ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నేను చేసే స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్ మీరు టాపిక్ వైజ్గా ప్రతి టాపిక్ చదువుకొని వెళ్ళినా నేను మీకు స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాను. అది ఎట్లా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను మీకు చూపించా, అక్కడ వాడు సిలబస్ మీద ఇచ్చాడు, సిలబస్ పాయింట్స్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ మీద ఇచ్చారు. సో ఆ కీవర్డ్స్ రిలేటెడ్ అంటే డ్యాన్స్ ఫామ్స్ ఆంధ్రప్రదేశ్, ఇండియా అన్నీ ఒక దగ్గర పెట్టి నేను మీకు ఇస్తాను. ఫెస్టివల్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నీ ఒక దగ్గర పెట్టి ఇస్తాను. దాన్ని వీలైతే ఆ వీడియో ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక టాపిక్ ఇలా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి సో సేమ్ ఇదే రిలేటెడ్గా ఉంటుంది అని చెప్పి నేను మీకు చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందైనా లేదా ఆ పీడిఎఫ్ మీకు రివైజ్ చేసుకున్నా సరే మీకంటూ ఒక స్మార్ట్ ప్రిపరేషన్ అన్నది కూడా కంప్లీట్ అవుతుంది. సో నేను ఇప్పుడు మీకు కంప్లీట్గా చెప్పాను కాబట్టి మీరే ఆలోచన చేసుకోండి, మీరు డబ్బులు పెట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి క్లాసెస్ వినడం బెటరా, లేదా ఆల్రెడీ మీరు చదివే ఉన్నారు కాబట్టి ఆ టాపిక్స్ మీరు రివైజ్ చేసుకుంటూ స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడం బెటర్ అనేది మీరు నిర్ణయం తీసుకోండి. ఓకేనా, సో మీరు ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 50 likes ఇస్తే 50 likes వస్తే డెఫినెట్లీ నేను మీకు చెప్పిన స్మార్ట్ అప్రోచ్ అన్నది ట్రై చేస్తాను, వీడియో అన్నది పోస్ట్ చేసి పీడిఎఫ్ అన్నది కూడా పెడతాను. ఒక్కొక్క వీడియోలో మీకు అన్ని టాపిక్స్ ఒకేసారి పెట్టేస్తానని కాదు, ఒక 4-5 కీ టర్మ్స్ తీసుకొని ఆ 4-5 or 10-15 కీవర్డ్స్ అయినా తీసుకొని ఆ కీవర్డ్స్ మీద మ్యాటర్ అంతా ఒక దగ్గర రాసి అది నేను మీకు ప్రజెంట్ చేస్తాను. సో మీరు ఆ కీ టర్మ్స్ కంప్లీట్ అయినంత వరకు ఈ యొక్క అంటే వితిన్ 40 డేస్లో ప్రతి సబ్జెక్ట్ యొక్క కీ టర్మ్స్ మీద నేను నోట్స్ అన్నది ప్రిపేర్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి బీ పేషెన్స్ అండ్ మీరు మాత్రం నాకు రీచ్కి హెల్ప్ చేస్తే నేను డెఫినెట్లీ ఈ స్మార్ట్ వర్క్ చేసి మీ ప్రిపరేషన్ ఈజీ చేయడానికి హెల్ప్ చేస్తాను. సో ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో 50 likes కానీ వస్తే డెఫినెట్లీ నేను చెప్పిన వర్క్ ఏదైతే వర్క్ చెప్పానో స్మార్ట్ వర్క్ అది నేను మీకు చేసి పెడతాను. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. చాలా లెంతీ అయిపోయింది, ఇంతవరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ and share this with your friends. Thank you.